మీ అందరికీ వందనాలు. ఆరో మాట విజయం. విజయముతో కూడినటువంటి మాట. దేవుడు ఇంతకుముందు పలికిన మాటలన్నీ కూడా నిరుత్సాహ స్థితిలో బాధలో ఉన్న వారికి విముక్తి కలుగజేస్తూ ఇప్పుడు చెప్తున్న మాట విజయమైనటువంటి మాట. ఏ మాట అది అని చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 29-30 వచనాలు పల్లవి జరుగుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 29-30 వచనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయము 29-30 వచనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 19వ అధ్యాయము 29-30 వచనాలు. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించింది. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. థాంక్యూ మా. యేసు పలికిన మాట ఏమి? సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది అంటే దేవా, నీవు నాకు ఇచ్చిన పనులన్నీ కూడా నేను దిగ్విజయంగా శిలువ మీద నేను జయించి ఉన్నాను. నీవు నాకు అప్పగించిన పనులన్నీ కూడా నేనేం చేసినాను? సమాప్తము అంటే అర్థమేమి? ముగించి ఉన్నాను. మధ్యలో విడిచిపెట్టేలా దేవుడు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత హింసించబడుతూ ఉన్నా, శిలువలో వేలాడుతూ ఉన్నప్పటికీ, కొరడాలతో కొట్టిన, గాయపరచబడిన, అందుకే మనము ప్రతి ఆదివారం రొట్టెను ఎందుకు తీసుకుంటామంటే ఆ రొట్టెను, ఆ పిండి రొట్టెగా కావాలంటే ఏం చేస్తారు? ప్రతి స్త్రీ కూడా ఊరికి ఎట్లా అంటే అయిపోతుంది కదా రొట్టె. ఏం చేస్తారు చెప్పాలా? పిసుకకుండా, కొట్టకుండా, కాల్చకుండా ఎవరైనా రొట్టె చేస్తారా? ప్రతి స్త్రీ ఏం చేయాలా? పిండిని బాగా పిసుకాల, బండకి కొట్టాలా, తర్వాత దాన్ని ఏం చేయాలా? దాన్ని ఏమంటారు పెద్దలు చేసేదాన్ని? మల్లేష్కి తెలుస్తుంది తెలుసా? మాకు తెలియలేదు, మీకు తెలుస్తుంది. ఏమంటారు దాన్ని? ఏమా? చపాతి కర్రతో బాగా రుద్దాలా, తర్వాత దాన్ని తీసి పెన్నం మీద కాల్చాల. అంటే అది ఎంతగా మీరు నల్లగొడుతున్నారో, ఎంతగా రుద్దుతున్నారో. యేసు ప్రభు శరీరాన్ని కూడా అట్లా ఏం చేసినారు? చాలా గాయపరిచినారు, చాలా హింసించినారు, పొరడాలతో కొట్టినారు. మీకు అందరు తెలుసు అవన్నీ కూడా. ఇవన్నీ ఎవరి కోసం? ఇవన్నీ మన కోసము, మన ఫ్యూచర్ కోసం, మన పిల్లల కోసం. పుట్టినప్పటి నుండి కాలము పాతది గతించినప్పటి నుండి కొత్త కాలం వచ్చిన వరకు, రాబోయే కాలం వరకు ప్రతి మనిషి కూడా పాపం విముక్తి కలుగుటకై యేసుక్రీస్తు శిలువలో పొందినటువంటి ఆ అనుభవము చాలా గొప్పది. యేసు ప్రభు చెప్తున్నాడు, సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నాడు? తండ్రికి అప్పగిస్తున్నాడు. ఇంకొక మాట, ఆత్మనిచ్చిన వానికి ఆత్మను తీసుకునే హక్కు కూడా ఉంది. అందుకే ఆయన అంటాడు, నాకు నేనే నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను, ఎవరు కూడా నా ప్రాణాన్ని అపహరించరు అంటాడు. నేనే సొంతంగా నా ప్రాణాలను ఇస్తున్నా. ఎవరి కోసము? మనందరి కోసం. మరి ఈ సమాప్తమైనది ఏమి అని చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము చదువుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు చూడండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, అయ్యా దేవా, నీవు నా కోసం ఇచ్చిన పని నేను ఏం చేసినాను? మనమైతే మధ్యలో వదిలిపెడతాం. 2 ఏట్లు కొరడాలతో కొడితే పారిపోతాం. ఇంకా వద్దునైనా నాకే అని. అవునా కదా? పిల్లలు 2 ఏట్లు బెత్తంతో కొడితేనే ఏం చేస్తారు? అనే ఉంటారా? కొట్టు అని పరిగెత్తుతారు. పరిగెత్తుతో కూడా తల్లిదండ్రులు ఇచ్చిపెట్టారు. పట్టుకో అంటారు. పట్టుకొని మళ్ళీ కొడతారు. 2 దెబ్బలకి మనం అంతగా అలసిపోతాం కదా. యేసు ప్రభు అంటాడు, తండ్రి, ఈ లోకములో నీవు పంపించినప్పుడు నేను ఎన్నో శ్రమలు అనుభవించిన, ఎన్నో కష్టాలు అనుభవించిన, పాపులందరినీ కూడా ప్రేమించినాను, పాపులతోనూ సుంకరులతోనూ నేను సహవాసము చేసి
వారందరినీ కూడా నీ వైపు మళ్లించుటకు ఎంతగానో ప్రయాసపడి చివరికి నా ప్రాణాలు కూడా నేను అర్పించి ఉన్నాను, ఇక సమాప్తమైంది అని చెప్పి తన ఆత్మను దేవునికి అప్పగించి ఉన్నాడు. అందుకే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితి. సంపూర్ణంగా నేను నెరవేరుస్తున్నాను. మానవుడు కదా ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీళ్లతో ఏం చేసినాడు? ఆయన ప్రార్థన చేస్తూ తండ్రి అయిన దేవుని వేడుకుంటున్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి, ఆయన పడే కష్టము, ఆయన పడే బాధ ఆయనకు తెలుసు. నీ చిత్తమైతే ప్రభువా ఆ శ్రమను, ఆ బాధను తప్పించు అని తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు. కానీ తండ్రి చిత్తం ఏమైంది? తప్పించాలని కాదు నా కుమారుడా, నిన్ను తప్పించడానికి వీలు కాదు. ఎందుకంటే నిన్ను ఆ లోకానికి పంపించినది, మానవ శరీరము నీకిచ్చి లోకమునకు పంపించినది ఎందుకోసమో? పాపులైన నా ప్రజలందరి కోసము నువ్వు ఏం చేయాలా? సిలువలో మరణించాలా, సిలువలో గాయపడాలా. అందుకే నిన్ను ఈ లోకానికి పంపించిన అంటాడు. ఆయన కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రూపంలో ఏమొచ్చింది? రక్త బిందువులు వస్తున్నాయి. అంత తపన పడిపోయినాడు, అంత ఆవేశంతో దేవుని ప్రార్థన చేస్తున్నాడు. అయినా దేవుడు కుమారుని ప్రార్థన వినలేదు. ఎందుకంటే తండ్రి యొక్క అభీష్టము, తండ్రి యొక్క చిత్తం ఏమైంది? తన ప్రియ కుమారుడు సిలువలో అప్పగించబడాలి, సిలువలో ప్రాణత్యాగం చేయాలి అని దేవుడు నిర్ణయించినాడు. కాబట్టి ఆయన నిర్ణయ ప్రకారంగా సిలువలో వేలాడుతూ చెప్తున్న మాట సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆయన ఎప్పుడైతే సిలువలో ప్రాణం అప్పగించినాడో, సిలువలో తన ప్రాణాన్ని కోల్పోయినాడో, సిలువలో రక్తాన్ని చిందించినాడో, అప్పుడేమైంది? మనకు పాప క్షమాపణ కలిగింది. అందుకే యేసు రక్తము ప్రతి పాపమును ఏం చేస్తుంది? అది కడిగి వేస్తుంది. ఆ రక్తము చిందించడం ద్వారా పాపము కడిగివేయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకున్నట్లయితే, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. పాపమును తీసివేయాలంటే ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము ద్వారా పాపము తీసివేయలేము. పాత నిబంధన కాలంలో ఒక మనిషి పాపము చేసినప్పుడు ఏం చేసేవాళ్ళు? ఎడ్లు, మేకలు, కోడెదూడలు అన్ని కూడా బలి ఇచ్చి ఆ బలి ద్వారా పాప క్షమాపణ పొందేవారు. కానీ కొత్త నిబంధన గ్రంథంలో రాయబడినట్టుగా మేకల యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తము ద్వారా పాప క్షమాపణ లేదు. మరి పాప క్షమాపణ కలగాలంటే ఏం కావాలి అంటే పాపరహితుడు ఈ లోకానికి రావాలా. ఎవరు రావాలా? పాపము లేనివాడు ఈ లోకములో జన్మించాలా. పాపము లేనివారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఇప్పుడు కూడా అందరము పాపులమే. పాపము లేనివాడు యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఆ పాపము లేనిటువంటి పవిత్రుడు, పుణ్యవంతుడైనటువంటి ఆయన ఈ లోకానికి రావడం ద్వారా, ఆయన రక్తము చిందించడం ద్వారా, సిలువలో ప్రాణత్యాగము చేయడం ద్వారా మనకి పాప క్షమాపణ కలిగింది. అందుకే పాపరహితుడు రక్తము చిందించడం ద్వారా పాపము ఏమైంది? క్షమించబడింది. అసాధ్యము పాపము తీసివేట. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. యేసు ప్రభు అంటున్నాడు, దేవా నీవు బలులు అర్పణలు కోరుకునేవాడు కాదు, కానీ నాకు ఏం చేసినావు? ఒక శరీరాన్ని అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కాదు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటిని. ఎందుకు వచ్చినాడు ఆయన? తండ్రి చిత్తము నెరవేర్చబడుటకు.
గ్రంథములో ఏమి రాయబడిందో, నా ప్రాణాలు పోవాలని రాయబడి ఉందో ఆ విధంగా నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను అంటాడు. అందుకేమంటాడంటే సమాప్తమైనది, నీవు నన్ను పంపించినటువంటి పని నెరవేర్చబడింది ప్రభువా ఇంకా అని చెప్పి తన ఆత్మను అప్పగించినాడు. లూకా సువార్త 2వ అధ్యాయము 49వ వచనము చదువుకున్నట్లయితే అక్కడ అంటాడు ఆయన, మీరేలా నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. ఎవరి పని మీద ఉన్నాడు ఆయన? 33.5 సంవత్సరాలు బ్రతికినాడు. 30 సంవత్సరాలు తన కుటుంబముతో, తన కుటుంబ బాధ్యతలన్నింటినీ కూడా నెరవేర్చి తండ్రితో, తల్లితోనూ, తర్వాత సహోదరులతోనూ గడిపి 3.5 సంవత్సరాలు ఎక్కడ పోయినాడు ఆయన? సువార్త ప్రకటించడానికి పోయినాడు. ఆ 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి దేవుని గూర్చిన వివరణను తెలియజేసి తాను చేయాల్సిన పనులన్నీ కూడా ముగించి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. తల వంచి ఆత్మను అప్పగించినాడు. కాబట్టి మనం కూడా ఈ మాట ద్వారా ఏం తెలుసుకోవాలంటే, దేవుడు ఈ లోకంలో మనకిచ్చిన పని కూడా ఏమైందో దాన్ని నెరవేర్చాలి. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని, దేవుడు మనకిచ్చిన ఈ వాక్యాన్ని 10 మందికి మనం చెప్పాలా, అది మన బాధ్యత. ఈ వాక్యము ఏమైంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము. ఈ వాక్యాన్ని ప్రకటిస్తే క్రీస్తుని ప్రకటించిన వాళ్ళమైతాం. ఈ వాక్యము నువ్వు ధ్యానిస్తే ఆయన నీ పక్కన ఉంటాడు. నిజంగా కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు కనబడడు. ఈ వాక్యమే నీతో మాట్లాడిస్తుంది. ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. ఈ వాక్యము బాధల్లో నెమ్మది కలుగజేస్తుంది. కాబట్టి మనము కూడా తండ్రి నీ చిత్తము నెరవేర్చినట్లుగా, నీ మాటల్లో లోబడినట్లుగా నన్ను నీ కోసం వాడుకో ప్రభువా అని ప్రార్థన చేయాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఈ యొక్క 6వ మాటను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. మరొక పాట పాడుకున్నాం అందరం కలిసి.